ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి శిల్పకళ ఏదికల డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి సారు అధ్యక్షతన గట్టిగానే అయ్యిందయ్యా. ఇక ఇంట్లో భాగంగా ఈగల్ అనే పేరుతోని ఒక లోగోను కూడా ఆవిష్కరణ చేసిళ్ళు. ఇక స్టార్లు అయినటువంటి రామ్ చరణ్ సారు, విజయ్ దేవరకొండ సంవత్సరంలో డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాన్ని అయితే గట్టిగానే ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కారు. ఇక యూత్ పొల్లగాళ్ళు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిల్లయ్యా. అదే ప్రధాన లక్ష్యము. ఇక ఈ సందర్భంలో విజయ్ దేవరకొండ సారు, రామ్ చరణ్ సారు డ్రగ్స్ ప్రమాదాల గురించి, వాటి తీవ్రత గురించి, జీవితాలు ఎంత సత్యనాశతయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా జనంతా ఆందోళనకరంగానే మాట్లాడుకుంటా వచ్చిళ్ళు. ఇక ఇదే మీటింగ్ లో విజయ్ దేవరకొండ సారు ఏం చెప్పాలనుకున్నాడో అది కూడా చెప్పిండు. ఒక్కసారి మా ఎయిటర్ తమ్ముడు ప్లే చేస్తాడు చూడుండ్రి. మనకి మన హెల్త్ ముఖ్యం. మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డ్రగ్స్ అనేది వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల. రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇన్నరా విజయ్ దేవరకొండ సార్ ఏమంటున్నాడు? ఇక ఇదే మీటింగ్ లో రామ్ చరణ్ సార్ కూడా మాట్లాడుతూ యూత్ కు డ్రగ్స్ నష్టాల మీద అవగాహన కల్పించడం చాలా అవసరం. ఇప్పుడున్న రోజులలో చిన్న పిల్లలకి ఇచ్చే చాక్లెట్లు, ఐస్ క్రీమ్లలో కూడా మత్తు పదార్థాలు కలపడం చాలా దారుణం. ఇటువంటి వాటి కోసం తల్లిదండ్రులు భయపడడం నన్ను చాలా కలిసివేసే అంశం. ఇది చాలా దురదృష్టకరం. అసలు నిజమైన హ్యాపీనెస్ ఈ డ్రగ్స్లలో, మత్తు మందులలో ఉండదు. ఫ్యామిలీతోని, దోస్తులతోని సంతోషంగా గడపడే నిజమైన ఆనందాన్ని ఇస్తుందని చెప్పి రామ్ చరణ్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. మొత్తానికి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏందయ్యా అంటే యూతుల డ్రగ్స్ మీద అవగాహన పెంచుతో పాటు ఈ డ్రగ్స్ అనే మహమ్మారి దయ్యాన్ని మెడలు బట్టి నూకుడే ప్రధాన లక్ష్యమయ్యా. ఇక డ్రగ్స్ నిరోధక చర్యలకు సర్కారు చేస్తున్నటువంటి కృషికి మనం కూడా సహకారం చేయాలని చెప్పి అటు విజయ్ దేవరకొండ సారు, ఇటు రామ్ చరణ్ సార్ కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఇంకా అదే కాకుండా రేవంత్ రెడ్డి సార్ కూడా కరాఖండిగా చెప్పుకుంటా వచ్చిండు. డ్రగ్స్ ను నిర్మూలన చేసేందుకే మా సర్కారు కట్టుబడి ఉన్నదని చెప్పి ఖరాఖండిగా చెప్పిండు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు.